ఇది అండ్ దీస్ ఆర్ ఆల్ ది ఫొటోస్ ఆఫ్ దాట్ థింగ్ ఓన్లీ. ఇక్కడ మీకు ఇంకొక విషయం చూపిస్తాను నేను. ఇది వివిఐపి గ్యాలరీ అండి. ఇది వివిఐపి గ్యాలరీ. ఈ గ్యాలరీలో ప్రతిభా భారతి గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, తను ఎక్స్ స్పీకర్గా పనిచేశారు. కనకమేళ్ళ రవీంద్ర కుమార్ గారు రాజ్యసభ ఎంపీ, అలానే కంచర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ తను, అలానే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. గ్యాలరీయే వివిఐపి అండి. నేను చెప్తున్నా, కెన్ యూ సీ ఏ రకంగా ఇది ఫిలప్ చేశారు. ఇది ఈ తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత లిటరలీ నేను ప్రతిభా భారతి గారు వీ హ్యాడ్ టు రన్ ఫర్ అవర్ లైఫ్స్. నేను ప్రతిభా భారతి గారిని లిటరల్గా వీ హ్యాడ్ టు టేక్ అవుట్ బికాస్ దట్ వాజ్ ద సిచ్యువేషన్. వెనక ఉన్నటువంటి విఐపి గ్యాలరీ అనేటువంటిది ఏదైతే చెప్పారో దాంట్లో జనాలందరూ కూడా ఇందులోకి వచ్చేసారండి. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను పవన్ గారు, మేము ఆ గ్యాలరీలోకి వెళ్ళడానికి మా అందరికీ కూడా వివిఐపి పాసెస్ ఇచ్చారు. మేము ఆ గ్యాలరీలోకి వెళ్ళడానికి 30 తిప్పలు పెట్టారు మమ్మల్ని. ఆల్మోస్ట్ ఒక 20-25 minutes we were stranded. ఇదంతా అయిపోయిందా? అయిపోయిన తర్వాత సరేనయ్యా బాబు మరి అక్కడ ఎవరిని అలౌ చేశారు మీరు అనేది మేము చూసాం. అందరూ బయటే ఉన్నారండి, అందరూ బయటే ఉన్నారు, మెయిన్ లీడర్స్ అందరూ బయటే ఉన్నారు. మరి వీళ్ళందరికీ వివిఐపి పాసులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎట్లా వచ్చారు వీళ్ళ లోపలికి అంటే ఒక్కళ్ళ మెళ్ళల్లో వివిఐపి పాసులు లేవు. రజనీ గారు కూడా ఉన్నారు, నాకు తెలిసి విల్సన్ గారు కూడా ఉన్నారు కదా. వివిఐపి గ్యాలరీలో కూర్చున్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ 50% వాళ్ళకి లేవు. ఇంకొకటి, మేము వి వెంట్ దేర్ అట్ ఆల్మోస్ట్ 2 o'clock అండి, 1:40, 1:30, 2 o'clock ప్రాంతాల్లో వెళ్ళాం. పోలీసులే లేరండి గ్యాలరీల దగ్గర, పోలీసులు లేరు గ్యాలరీ దగ్గర లిటరల్గా. అంటే మరి ఏం చేద్దాం అనుకున్నారు చెప్పండి? మేము ఇది జరిగిన తర్వాత వి లిటరలీ హ్యాడ్ టు రన్ ఫర్ అవర్ లైఫ్స్ అని చెప్పానా. బయటకు వస్తే మోదీ గారు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతూ ఉండగా మొత్తం పోలీసులు అందరూ వెళ్ళిపోతున్నారు. మరి ఎవరికి సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చారు పోలీసులు? ఏం చేయడానికి వచ్చారు పోలీసులు? గాడిదలు కాస్తున్నారా అనాలి కదా. అన్ని లక్షల మంది వచ్చారు. విల్సన్ గారు ఇందో మాట చెప్పారు, లోపల ఎంతమందో బయట ఎంతమంది. విల్సన్ గారు లోపల ఎంతమంది ఉన్నారో బయట 2 ఇంతలు ఉన్నారు సార్. 20 కిలోమీటర్ల మేర జామ్ అయింది. 20 కిలోమీటర్ల మేర జామ్ అయితే వీళ్ళు ఎలా జామ్ చేస్తారో చెప్తాను. 2ంటికి మేము వచ్చినప్పుడు ఇట్ వాజ్ అంటే 1 o'clock 1:30 ప్రాంతాల్లో వెన్ వీ వర్ ఇన్ దాట్ థింగ్. ఇఫ్ దే వుడ్ హావ్ అలౌడ్ ద వెహికల్స్ పవన్ గారు ఆరామ్సే వచ్చేస్తాయి అనమాట. వెహికల్స్ అలౌ చేయలేదండి, వెహికల్స్ అలౌ చేయాల. కార్ పాసులు ఉన్నా అలౌ చేయాల. విఐపి లీడర్లకి కార్ పాసులు ఉన్నా అలౌ చేయాల. అలౌ చేయకుండా 10 కిలోమీటర్ల మేర వెహికల్ పెట్టుకోమన్నారు తెలుసా. 10 కిలోమీటర్ల అవతల ఇప్పుడు 10 కిలోమీటర్ల అవతల నువ్వు వెహికల్ పెట్టమంటే ఆల్రెడీ ఇక్కడ విఐపి మరి నువ్వు ఎందుకు ఇచ్చావు? కార్ పార్కింగ్ ఎందుకు ఇచ్చావు? ఇక్కడ విఐపి కార్ పార్కింగ్ ఇక్కడ ఉంది కదా, మరి ఎందుకు రానివ్వాల నువ్వు లీడర్లని? జనాల్ని 10 కిలోమీటర్ల అవతల నుంచి నడుచుకుంటూ రమ్మన్నారండి. బస్సులను అక్కడ ఆపేశారు. 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దగ్గర బస్సులను ఆపేశారు. నిండుగా ఉన్న బస్సులను అక్కడ ఆగిపోయాయి. సో వాళ్ళని ఏం చేశారంటే ఒక 1 to 1.5 hours వాళ్ళు ఆపేశారండి. దే హ్యావ్ స్టాప్డ్ వెహికల్స్ని అక్కడ ఆపేశారు. ఆపేసినప్పుడు ఒకటేసారి క్రౌడ్ అనేటువంటిది దే హ్యావ్ రిలీజ్ ద క్రౌడ్ ఒకటేసారి అనమాట. ఒక గంటపాటు వదిలేశారు అంతే. మళ్ళీ తర్వాత మొత్తం ఆపేశారు. ఇంత భావదారిద్ర్యం ఏంటో నాకు అర్థం కాలే అసలు వీళ్ళది. అరే మా సభలకి ప్రజలకు వస్తే నీకొచ్చిన నొప్పేంటి జగన్మోహన్ రెడ్డి? కోడ్ వచ్చినా ఎందుకు ఈ పరిస్థితులు అంటారు? అసలు పోలీసులు ఏం చేశారు అంటున్నా. పోలీసులు ఎక్కడున్నారు సార్? నేను ఇంకో విషయం చెప్తాను చూడండి మీకు. మీరు ఒకసారి మొదటి నుంచి కూడా విజువల్స్ కవర్ చేస్తుంది కదా ఏబిఎన్, ఒక్కసారి చూపించండి పవన్ గారు. 1 o'clock నుంచి కనీసం ఆ గ్యాలరీల దగ్గర ఎక్కడన్నా మీకు పోలీసులు కనపడ్డారు? టెంపుల్ ఏదో ఉంది, టెంపుల్ దగ్గర కనిపించారు చాలా మంది. మరి అక్కడ ఏం చేస్తున్నారు? భోజనాలు చేస్తున్నారు సార్, భోజనాలు చేస్తున్నారు. అంటే ఐఎమ్ సారీ, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. ఎందుకంటే ప్రధానమంత్రి దేశ ప్రధాని పాల్గొన్న నేను చెప్తున్నాను కదండి, ఐ యామ్ ఎన్ ఐ విట్నెస్. అవును, మాకు లిటరల్ గా మా మీద జనాలు పడుతుంటే పవన్ గారు ఒక సీఎం వస్తేనే కిలోమీటర్ల మేర 2-3 కిలోమీటర్ల మేర పోలీసులు మోహరిస్తారు. అవును, ఒక పోలీసు అట్టుంటాడు, పోలీసు ఇట్టుంటాడు. అట్లాంటిది ప్రైమ్ మినిస్టర్ వస్తే ఎంతమంది పోలీసులు ఉండాలా? సార్ విల్సన్ గారు, ప్రైమ్ మినిస్టర్ వస్తే అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాం కదా. సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్క పోలీసు వెళ్ళిపోయారండి, నడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు రోడ్ల మీదకి. మరి ఎందుకు వచ్చారు వాళ్ళు అక్కడికి? పోలీసులు ఎవరికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చారు? ఇక్కడ ఇంకొకటి, మన అందరం కూడా ఈ విషయమే మాట్లాడుతున్నాం కానీ పవన్ గారు, ఐ టెల్ యూ అబౌట్ ది సెక్యూరిటీ బ్రీచ్. నాకు తెలిసి కేంద్ర హోంశాఖ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ఆ అఫీషియల్స్ మీద డిపార్ట్మెంటల్గా
వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకో చెప్తాను. సెక్యూరిటీ బ్రీచ్ అని ఎందుకు అంటున్నా అంటే అంత లాంగ్ టవర్స్ మీదకి ఎలా వెళ్ళగలిగారండి? ఎలా వెళ్ళగలిగారు? ప్రధానమంత్రి ఎదురుగుండా ఉన్నారు, ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అండ్ మోరోవర్ యూ హావ్ గాట్ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ అక్కడ ఉన్నారు. అలాంటప్పుడు అంత హై టవర్ మీదకి వెళ్ళి ఎవడన్నా కానివ్వండి ఒక అసాంఘిక శక్తి ఏదన్నా చేయడానికి ఆస్కారం ఉందా లేదా? మరి ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? ఎలా ఎక్కనిచ్చారు? ప్రధానమంత్రి గారు బతిలాడుకొని పోలీసులు, అదే చెప్తున్నా, ఆయన బతిలాడుకొని పాపం ఆయన కూడా ప్రోటోకాల్ ని పక్కన పెట్టి నిజంగా ఒక ఇమోషన్ ని నిజంగా ఆ రోజున మోదీ గారు కూడా క్యారీ చేశారండి. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. ఎందుకనంటే ఆయన క్యారీ చేస్తూ లేదమ్మా దిగండి నాన్న, దిగిపోండి, మీరు మీ ఫోటో మీడియా వాళ్ళు తీసుకున్నారా నాయన, దిగిపోండి అని హీ హ్యాండిల్ ద సిచ్యువేషన్ అండ్ హీ హాస్ దెమ్ టు గెట్ డౌన్. అప్పటికి కూడా మా వాలంటీర్లు వెళ్ళారండి అక్కడికి, పోలీసులు లేరు. నేను ఎందుకు సెక్యూరిటీ బ్రీచ్ అన్నానంటే కేంద్ర హోంశాఖ దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. విల్సన్ గారు మీరు కూడా దీన్ని ఒకసారి ఐ థింక్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ యువర్ అండ్ ఆల్సో సార్. మేము ఆల్రెడీ దానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తా ఉన్నాము. ఎందుకనంటే క్లియర్ గా నేను ఎందుకంటున్నా అంటే మీరు 7:30కి మాట్లాడారు సార్, 9 o'clockకి నేను మాట్లాడాను సార్. ఎందుకని అంటున్నా అంటే ఎంత దారుణం అని అంటే ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ బ్రీచ్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ అన్ ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఎవరి ఫెయిల్యూర్ ఇది? పోలీసుల ఫెయిల్యూర్ కదా. వాళ్ళ మీద డిపార్ట్మెంటల్గా ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద డిపార్ట్మెంటల్గా కూడా ఎంక్వైరీలు వేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా సస్పెషన్స్ కాదు, డిస్మిస్ చేసేయాలి. ఎందుకనంటే దే హ్యావ్ పుట్ ది లైవ్స్ ఆఫ్ పీపుల్ అట్ రిస్క్. నేను ఇంకో విషయం చెప్తాను. రజనీ గారు ఉన్నారు, నాకు ఆవిడ ఎంత పాపం చెప్తారు ఎందుకు అంటే నేను నాకు గుండె బగ్గుమని మాట్లాడాను మేడం. నేను చూశాను పార్టీ లైన్ ఇచ్చే వరకు మేము మాట్లాడకూడదు, అందుకని అయినా కానీ అయినా నేను చెప్పే వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. అసలు దారుణంగా ఫెయిల్ అయింది పోలీస్ వ్యవస్థ. సార్ విల్సన్ గారు ఫెయిల్ కాదు సార్, అది కుట్ర చేశారు సార్. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు కావాలని సెక్యూరిటీ బ్రీచ్, అది ప్రైమ్ మినిస్టర్ గారిని లేకపోతే ఇబ్బంది పెడదామన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడదామన్నా, సాధారణ ప్రజల్ని ఇబ్బంది పెడదామని. నిజమే చెప్తున్నాను, అంత హై లెవెల్ అంత హై టవర్ మీదకి ఎవడ